బేబీ మీకు ఒక మంచి బేబీని ఇచ్చిందన్నారు. యూనివర్సల్ అమ్మ అయిపోయారు. అంటే అమ్మ అనిపించుకోవాలన్న నా కోరిక తీరిందనిపిస్తుంది. ఇద్దరి మధ్యనటువంటి బాండింగ్ అనేది మాకు పరిచయం చేశారు ఆనంద్ గారు. ఆస్కార్ అవార్డు కన్నా చాలా గొప్పగా అనిపించింది నాకు. ఆ అబ్బాయి నన్ను అమ్మగా అలా పరిచయం చేయటం. ఒక్క ఛాన్స్ ఇస్తే మేమేంటో ప్రూవ్ చేసుకుంటాం. నాకు ఈ క్యారెక్టర్ ఈ సినిమాలో స్పెషల్. ఆ ఒక్క ఛాన్స్ మీకు బేబీ నుంచి వచ్చింది. సాయి రాజేష్ గారు ఇచ్చారు. లిటరల్లీ అమ్మ ఒక మాట చెప్పొచ్చు, ఇక్కడి నుంచి మిమ్మల్ని ప్రభావతి అమ్మ అని పిలిచేయచ్చు. ఏం చెప్పలేదు, ఇంకా ఆ హగ్గులో నాకు ఎన్ని కావాలో అన్నీ వచ్చేసాయి. సినిమా థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ మదర్ ఎమోషన్ని, సెంటిమెంట్ని నిజంగా మీరు రీకలెక్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరి లైఫ్కి కనెక్ట్ అయ్యేలాగా. నిజం, ఆ విషయం చాలా మెసేజ్లు కాల్స్ వస్తున్నాయి ఆ విషయంలో. అయితే నెల్లూరు అమ్మాయి అంటగా మీరు. సినిమాకి ఒక కొత్త రకం పరిచయం చేసింది చిరంజీవి గారు అంటారు. మా అమ్మ అయితే ఇంటికి రాగానే ఓన్లేమ్మ మా అన్నయ్యతో కలిసి నేను కూడా ఉన్నాను. ఒక ఫోటో దొరికింది నాకు, చాలు. అన్నయ్య ప్రసంగం మొత్తం ఆయన చెప్పేదంతా అయ్యేంత వరకు నేను అలా చూస్తూ ఉండిపోయాను. చిన్న పెద్ద సంబంధం లేదు, మా అన్నయ్య. అసలు బన్నీ గారు అసలు స్టేజ్ మీద ఐకాన్ స్టార్ అలా చెప్పడం అనేది ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం అని చెప్పచ్చు. మీ సీన్స్ అమ్మా అసలు మాకు చెప్పండి. ఫస్ట్ మీరు లొకేషన్కి వెళ్ళిన తర్వాత చేసిన ఫస్ట్ షాట్ ఏంటి? ఆనంద్ని హాస్పిటల్ అంటే పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. సాయి రాజేష్ గారికి ఏదైనా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ప్రభావతి గారు అంటే ఎట్లా చెప్తారు? ప్రభావతి అమ్మ ఒక ఆర్టిస్ట్, ఒక అమ్మ అని చెప్పుకునే గుర్తింపుని నాకు ఈ బేబీ సినిమా ద్వారా సాయి రాజేష్ గారు నాకు ఇచ్చారు. నేను ఆర్టిస్ట్గా ఉన్నంత కాలం నన్ను జనం గుర్తుపెట్టుకునే లాంటి క్యారెక్టర్ ఇచ్చిన సాయి రాజేష్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తాను. అమ్మ మీకు ఎంతమంది పిల్లలు? నాకు పిల్లలు లేరు. అందుకే కొందరికి బాగా కనెక్ట్ అవుతాను, ఆనంద్కి అలా కనెక్ట్ అయ్యాను. ఎక్సైట్మెంట్ కొన్ని ఉంటాయి, కొంతమంది యాక్టర్స్తో వర్క్ చేస్తున్నామన్న ఒక చిన్నది ఉంటుంది కదా. చిరంజీవి గారిని చూస్తున్నప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ ఇంతవరకు నేను లేదు. క్రేజీగా కొన్ని ప్లాన్ చేసా, చూద్దాం ఎలా సమాధానం చెప్తారు. క్రేజీగా ప్లాన్ చేయి కానీ ఇరికిచ్చేలా ప్లాన్ చేయకు. ఆనంద్కి ఒక ముద్దు పేరు పెట్టాలంటే ఒక మదర్గా ఎలాంటి ముద్దు పేరు చెప్పాను కదా, నా బంగారు కొండని. విజయ్ దేవరకొండని ఏదైనా ఒక ముద్దు పేరుతో పిలవాలంటే ఏ పేరుతో పిలుస్తారు? అల్లరి పిల్లడు అని చెప్పి. ప్రభావతి గారిని మీరు ఒక 1 word లో చెప్పాలంటే ఏం చెప్తారు విజయ్ గారు? మదర్ అండి. మీరు నాకు ఒక మంచి ఫ్రెండ్ గా దొరికారని మాత్రం నేను చెప్తా. 100% నాకు కూడా సర్ప్రైజ్ ఇచ్చారుగా.